బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 2వ డివిజన్లో మేకల మండితో నానా ఇబ్బందులు పడుతున్న చుట్టుపక్కల ప్రజలు దుర్వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 2వ డివిజన్లో గల మేకల మండిలో గత 10 రోజుల నుండి ఘోరంగా దుర్వాసనతో చెంగిచెర్ల ప్రజలు మరియు 50 కాలనీలలో ఉన్న ఈ ప్రదేశంలో మేకల మండి నుండి వచ్చే దుర్వాసనకు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ పిల్లలు కానీ ప్రజలు కానీ అన్నం తినలేక విరోచనాలు అవుతున్న సందర్భం ప్రజలందరూ కలిసి 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగా యాదవ్కి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బింగి జంగయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలతో మేకల మండి దగ్గర నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. మేకల మండిలో సదుపాయాలు సరిగా లేక మేకల బొక్కలు మరియు ఆవుల బొక్కలతో నూనె తయారు చేస్తున్నారని తెలిసిన ఎడల దానిని సందర్శించారు. మేకల మండి యాజమాన్యం దాని దగ్గరకు పోకుండా అడ్డుకున్నారు. ఈ విషయంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ మరియు కాలనీ ప్రజలు పాల్గొని నిరసన తెలిపారు. ఈ మేకల మండి ద్వారా భూగర్భ జలాలు కూడా కలుషితమైన సందర్భంగా ప్రజలకు చర్మ వ్యాధులు వస్తున్నాయని దీనిపై ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకోవాలని చెంగిచెర్ల ప్రజలు కోరుకుంటున్నారు. मरने के बाद बड़ा आदमी है, आदमी है अभी 2 घंटा हुआ हम चालू करके आप लोग कोई भी एक आदमी भी नहीं आया उधर आया ना 2 घंटा हो गया हमारा नाम करके गेट GHMC से परमिशन लगे देख लो आप परमिशन आप लाओ देख के एक मिनट आप कॉर्पोरेटर आप जंगिया साहब आप कॉर्पोरेटर है आप रॉन्ग बात नहीं कर सकते इसलिए कि आपको रिलेटेड आप भी GHMC से रिलेटेड है आप जैसे बोडुप्पल म्युनिसिपल है तो आप रिलेटेड उससे भी है। सुनो 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 आपके पास एनी इन्फॉर्मेशन आप वेबसाइट पे मारो या आपके पास कोई भी अगर वहाँ का मेयर है तो मारो लक्ष्मी मैडम को मार के पूछो सिंगीचल्ला में प्लांट है मैडम लीगल है इलीगल है यू वांट टू टॉक टू हिम ఈ రోజు బోడుప్పల నగరపాలక సంస్థలోనే చెంగిచెర్ల గ్రామంలోనే ప్రజలందరూ ఏకమై ఇయాల 50,000 జనాభా నివసిస్తున్న చెంగిచెర్ల గ్రామంలోనే ఈ దుర్వాసనతోని ఈ మండితోని విపరీతమైన వాసన ప్రజలందరూ పేద ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతాల్లో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని నివసిస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యక్తులు ఇవాళ ఈ వాసన చూసి ఈ ప్రాంతం నుంచి అమ్ముకొని పోవడానికి కారకులు ఈ సలీం సామ్రాజ్యాన్ని కూలగొట్టాలంటే ఈ సలీం చేసింది ఏమి విధి లేదు. ఈడ దోసుకోవాలి దాచుకోవాలి పేద ప్రజలని మొత్తం మోసం చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాము ఎన్నిసార్లు ధర్నాలు చేసినాము నిమ్మకు నీరెత్తినట్లేదు. సలీం సామ్రాజ్యాన్ని మరి ఇలా చెంగిచెర్ల గ్రామ ప్రజలందరూ 50,000 ప్రజలందరూ ముక్క ఖండంతో ఖండిస్తున్నాము. ఈ ప్రాంతంలో రక్త చుక్కలు తప్ప ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ విధి లేదు. ఇవాళ బేరాలు చేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఎక్కడెక్కడి నుంచో రైతులు వస్తున్నారు ఇక్కడ బేరాలు విధి చేసుకుంటారు. ఒక రోడ్డు లేదు దుమ్ము రేగి లేని రోగాలు వచ్చి ఇవాళ చనిపోయిన యాటలని ఎక్కడనో పడేసి కుక్కలు విక్క తినుడు పందులు విక్క తినుడు దోమలు విపరీతమైన గబ్బు వాసన లేచి అనారోగ్యానికి ప్రజలందరూ ఆరోగ్యాలు ఖరాబై ఆసుపత్రుల పాలవుతారు. వీరికి ఇంత సిగ్గి శరము లేకుండా ఇవాళ ఈ ప్రాంతాల్లో విధి వచ్చి బోడుప్పల్ కార్పొరేషన్కి రూపాయి ఆదాయం లేదు. వీడు ఎక్కడా విధి చేస్తున్నాడు. ఇవాళ ఇక్కడి నుంచి అక్కడ మొదలుపెట్టి రోడ్డు వేసుకొని కూడా గ్రామ పంచాయతీ డబ్బులే రోడ్ వేసుకోవడం జరిగింది. నువ్వు లోపలికి పోయి చూడు మీడియా మిత్రులు కానీ ప్రజలందరూ కానీ మరి ఎంత అభిమానం ఉందో
చనిపోయిన గొర్రెల కోసుడు, చనిపోయిన జీవాలం కోసుడు, ప్రజల అర్థం శలగాట మాడుతున్నాడు. ఈ శలగాటని అంశం వేయాలంటే దీని అంతా ఒకటే నిర్ణయం. చెంగిచెల్ల చుట్టుపట్టు గ్రామాలంతా వేకమై ఈ మండిని తరలించాలని అందరి విజ్ఞప్తి. 1995లో ఇక్కడ ప్రారంభించారు. గత దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ సామ్రాజ్యాన్ని నడిపించుకుంటా ఈ సలీం అంటోడు చాలా విధి అధికార పార్టీ ఏదున్నా ఆ అధికార పార్టీలకు పోయి ఇదంతా మాకు ఇది చేస్తున్నాడు. మన గ్రామ పెద్దలకు కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ రావాల్సింది. ఆరోగ్యమే మహాముఖ్యము. ఆరోగ్యం ఖరాబ్ అయినాక ఎవరమేం చేయలేము. అందరికీ నేను నిన్న ప్రతి కాలనీ వాసులకు గ్రామ పెద్దలకు అందరికి తెలియజేయడం జరిగింది. గ్రూపులలో పెట్టినాము. ప్రతి ఒక్కరు వచ్చి నాకు వినతి పత్రాలు ఇస్తారు. అన్న ఈ వాసనతోని భరించలేము, ఇది ఇబ్బంది అవుతుంది, మీరు గ్రామ పెద్దలు ఉన్నారు, మీరు ఒక ప్రజాప్రతినిధులు, ఇదంతా ఊర్రు, మీరంతా దీన్ని దృష్టి పెట్టుకొని విధి చేయరు అనేది అంటే నిన్న మేము ప్రతి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 2 గంటల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఏ యజమానం కానీ ఎవడు కానీ నిమ్మకు నీరు ఎత్తినట్టు కూడా లేదు. అంత అహంకారపూరితంగా ధ్వనిస్తున్నాడు. ఈ అహంకారం ఇది చేయాలంటే చెనిగిచెర్ల ప్రజలు చుట్టుముట్టున్న గ్రామ ప్రజలందరూ వేకమై తండోల ధరలో వచ్చి మండిని మొత్తం సతంచిచ్చి దీని జరుగుతున్న ఇక్కడ ఈ అవినీతి ఏంది, ఈ ఆరోపణలు ఏంది, వీదంతా దీన్ని పెట్టాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే గత 10 ఏళ్ల కింద మేము ఇదే విధంగా పెద్ద ఎత్తున గ్రామం నుంచి తరలిపోయి మొత్తం దాన్ని సదస్సిస్తే వాడ బొక్కలు కరగబెట్టి నూనె తయారు చేసి దాన్ని పొయ్యిలు పెట్టి పెద్ద పెద్ద గొట్టాలు పెట్టి దాని ఆ పొగ విడిస్తాకల ప్రజలందరికీ పోయి ముక్కులు చెవుల నిండి మొత్తం వాసనకు భరించలేక ఇవాళ విద్యార్థులు ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో 650 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి ఇది పోతే వాంటింగ్ చేసుకుంటున్నారు. ప్రైవేటు స్కూళ్ళు ఉన్నాయి. గ్రామం ఏదో మంచిగా బాగుపడుతుంది, విధి అవుతుంది అనుకుంటే ఇగో ఈ విధంగా విధి చేసి ఈ సలీం అనేటోడు ఇక్కడ విస్తున్న దానికి తొత్తులుగా విరుస్తున్న అందరికీ ప్రతి ఒక్కరిని నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడి నుంచి ఈ మండిని తరలించాలి. ఈ తరలించని వేళలా నేను రేపు పొద్దున గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం దృష్టికి తీసుకెళ్లి దీన్ని పెద్ద ఎత్తున విధి చేస్తామని హెచ్చరిస్తున్నాను. దీన్ని ఈ ప్రాంతాల్లో లేకుండా ఎక్కడో మారుమూల ప్రాంతాలు చేయాలి. ఇంతమంది జనాభా చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల మొత్తం ఇది విస్తరిస్తుంది. బోర్లు వేసుకుంటే నీళ్లు వస్తలేవు, రక్తం వస్తుంది. ఆ రక్తాన్ని విధి చేసి రోగాల పాలవుతుంది. ఎవరికో తెలుస్తలేదు. ఇది గవర్నమెంట్ కూడా నేను ఏం వినతి చేస్తున్నా, ఇక్కడ ఇన్ఛార్జికి కానీ మన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ ఇదంతా మీరు పెద్ద ఎత్తున మీరు వినకపోతే నేను ఈ చుట్టుముట్టు గ్రామాల ప్రజలతో మొత్తంతో ముట్టడించి దీన్ని పెద్ద ఎత్తున చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి ఈ మండిని ఇక్కడ మనకు వాసన దోమలు పందులు తప్ప ఏం లేదు, రూపాయి ఆదాయం లేదు, దొంగలు బతుకుతున్నారు దీని మీద. ఈ సామ్రాజ్యాన్ని మరి ఏందో ఇది నయం. మన నయం ఇంత మునుపు భువనగిరిలో నయం లెక్కల ఈడ మా చెంగిచెల్లో ఒక నయం అయిపోయిండు. ఆ నయం నా సలీంని మెడలు వంచి విధి చేసి ఇక్కడి నుంచి దీన్ని తరలించాలని గవర్నమెంట్ కూడా మరి రూపాయి లేకుండా కుంభకోణము ఒక్కొక్క ఈడ మోండదారుల నుంచి 50,000 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇక్కడ ఎటువంటి వసతులు లేవు. దాన్ని విధి చూసుకొని 50,000 లక్ష రూపాయలు ఇవాళ ఎంతమంది మోండదారులు ఉన్నారో మోండదారులకు ఒక హోటల్ లేదు, ఒక రోడ్డు లేదు, ఒక నీళ్లు లేవు. ఇలా రైతులకు కూడా ఎంత బిలబిల ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని నేను కాంగ్రెస్ పక్షాన ఈరోజు పిలవడం జరిగింది. దీన్ని ఇంకా పార్టీలకు మతాలకు అన్నిటికీ గ్రామం మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే అందరం ఏకవలసిన అవసరం ఉంది. దీన్ని ఇది చేసుకొని అతి తొందరలో మేము ఇది వాసన కానీ ఈ మండి తరలింపు కానీ చర్యలు తీసుకోమని వేళలా మేము సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి దీన్ని మొత్తం మూపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాను. సలీం గారికి మీకు చెప్తున్నా, ఇన్నిసార్లు ధర్నాలు చేసినాం, ఇది చేసినాము, నీకు పేద ప్రజల మీద అంటే ప్రాణాలతో సెలగాట మారుతున్నావు బిడ్డ. ఈ ప్రాంతాన్ని నుంచి తరిమి కొడతాము.
అవసరం లేదు. దీనివల్ల ఏమి గ్రామానికి ఉపయోగపడుతుందని నేను అడుగుతున్నా. ఏమన్నా విధి అవుతుందా? నువ్వు ట్యాక్స్ కడుతున్నావా, ఇంకేదైనా విధి చేస్తున్నావా? ఏది పాపాన పోలేరు. దీని మేము పెద్ద ఎత్తున దీని మా పెద్దలతో మాట్లాడి ఒక రోజు దీన్ని లోపడమయ్యే జరిగే అన్యాయాలు, అక్రమాలు ప్రజలందరూ ఏకమై అందరం మేము తరలి వచ్చి దాన్ని బంధనం చేస్తామని కూడా హెచ్చరించి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఫస్ట్ వార్డ్ డివిజన్ కార్పొరేటర్గా నేను హెచ్చరిస్తున్నాను. ఈ మండి దాదాపు 20 ఏళ్ళు వస్తూ ఉంది. దీన్ని ఒక కలుషిత వాతావరణంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 గ్రామాలకు ఈ మురుగు వాసన ఎంత ఘోరంగా అది వ్యాప్తి చెందుతుందంటే మొత్తం వాతావరణమే కలుషితమైనటువంటి ఒక పద్ధతులలో ఆకాశంలో ఏదో జరిగినట్టుగా మొత్తం ఆ మురుగు వాసన అది ఏం కాగబెడుతురేమో, అది నానబెట్టి ఏం చేస్తున్నారు అనేటువంటి తోళ్లను మొత్తం మీద అక్కడ స్టోరేజ్ చేసి ఆ వాసన విపరీతంగా ఒక స్పేస్లోనే మొత్తం కలుషితమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. వామిటింగ్ వస్తుంది. మొన్న సందర్భంగా ఒక లీడర్కి ఫోన్ చేసి అడిగితే, అరే ఏమైంది, మాకు వాసన వస్తుంది, మీకు బాగా వస్తుంది వాసన అని చెప్పి మాట్లాడే. అంటే ఎందుకు వస్తలేదే మీకు అని చెప్పి మేము గట్టిగా అడగడం జరిగింది. అందరూ కూడా ఆయన కూడా స్పందించలే. అంటే మాకు ఒక అనుమానం ఏంటంటే వాసన రాగానే పబ్లిక్ కలుతా ఉన్నారు. ఇక మరి నిర్ణయాలకు లీడర్లకు ఏమన్నా ముడుతున్నాయా? దాని నుంచి 4 రోజులు ధర్నా చేసి మళ్ళీ ఎక్కడికక్కడ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అంటే వచ్చేటువంటి ముడుపులు రానప్పుడు అంటే కొద్దిగా కొంత మాకున్నటువంటి డౌట్, మేము దాని మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం. శాశ్వతంగా ఇది వాసన రావద్దంటే ఒక 1000-2000 మందితోటి అక్కడ ఏ ప్లాంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి దాన్ని ధ్వంసం చేయాలి. ధ్వంసం చేస్తేనే అది పరిష్కారం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోవడం కాదు, మనం లోపలికి వెళ్దాం. అంటే అక్కడ ఏం జరుగుతున్నది అర్థమవుతుంది. మనకి ఏం నానబెడుతుంది, దాన్ని ఏం మసలు పెడుతున్నారు, ఎందుకు ఇది తయారవుతుంది, ఆయిల్ తయారవుతుందా లేకపోతే ఇంకేమైనా తయారవుతుందా, ఆ తోళ్లను ఇంకేమైనా తయారు చేస్తున్నా, దాన్ని మనకు అర్థం కావాలంటే మనం ప్లాంట్ కాడికి వెళ్దాం. ప్లాంట్ కాడికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మంది అయినా సరే ప్లాంట్ కాడికి వెళ్ళి దాన్ని ఏంటంటే చూద్దాం, పరిశీలిస్తాం. మీరు మీడియా వాళ్ళు సహకరించినట్టయితే ఖచ్చితంగా రావాలి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మీడియా కానివ్వండి, అధికారులకు కానివ్వండి అనేక రకాలుగా ముడుపులు పోతున్నాయి. కాబట్టి తాత్కాలికంగా తూతూ మంత్రంగా అవుతుంది, అది కావద్దని చెప్పి హెచ్చరించగా జారీ చేస్తా ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్ రాత్రి 8 దాటితే ఈ స్మెల్ రావడంతో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రాబోయే భావితరాలను కాపాడాలి అని అంటే ఇలాంటి వాతావరణ కాలుష్యాలు ఎన్నో చూసాం, చెట్లు నాటినాం, అన్నీ చేసినాం. కానీ ఇది ఈ బొక్కలు కరిగిపోవడము, చెత్త కరిగిపోవడం ఇలాంటివి అంటే చాలా డేంజరస్. ఎందుకంటే హెల్త్కి, చిన్నపిల్లలకి చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇది వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతాయి, ఆర్గానిక్స్ ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు మాంసం తినొద్దు అంటున్నారు, అదే మాంసాన్ని కరిగించిన బొక్కల స్మెల్ ఇవన్నీ చాలా దురదృష్టకరం ఇట్లా రావడం. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా గమనించాలి, గవర్నమెంట్ కూడా గమనించాలి. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ నివాసం ఉంటున్నారు. కొన్ని వేల మందిని కాపాడాలి అంటే ఈ మేకల మండి త్వరితగతిన ఇక్కడ నుంచి వేరే దగ్గర షిఫ్ట్ చేయడమా లేదా దీన్ని క్లోజ్ చేయడమా చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా వాతావరణ కాలుష్యంతో పాటు గ్రౌండ్ లెవెల్, ఎందుకంటే వాళ్ళు కట్ చేసిన రక్తం కానీ ఆ రక్తం మాంసాలు కరిగించిన ఆ వాటర్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఇనుకపోయి ఆ గ్రౌండ్ లెవెల్లో ఈరోజు ప్రతి ఇంటికి బోర్ ఉంది, బోర్ వాటర్ అందరూ మ్యాక్సిమం యూజ్ చేస్తున్నారు. ఆ బోర్ వాటర్లో ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ కలుసుకొని పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా చూడడం ఏంటి అంటే పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పిల్లల భవిష్యత్తును భావి తరాలను కాపాడాలి అంటే ఈ మేకల మండిని త్వరితగతిన తీసేయాలని మేమందరం 1వ డివిజన్ నుంచి అదేవిధంగా చెంగిచెర్ల ప్రజల తరపున మేమందరం కోరుకుంటున్నాం. ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే వీడికి వచ్చిన 50-100 మందికే ఇక్కడ వాసన రావట్లేదు, కొన్ని వేల మందికి వాసన వస్తుంది. కానీ ఎందుకు ముందుకు వస్తలేరు? మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు వస్తలేరు, వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రాబ్లం మెయింటైన్ చేస్తలేరా లేకపోతే ఎందుకు స్మెల్ వస్తుంది అనే దాన్ని హైలైట్ అన్న. మండిలో నుంచి వచ్చే దుర్వాసన తోటి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెంగిచెర్ల ప్రజలు ఇంతకుముందుకు 3 నెలల కింద ధర్నా చేసినప్పుడు ఏంటంటే ఒక 3 నెలలు బంద్ చేసిరు. 3 నెలలు బంద్ చేసి మళ్ళీ ఒక 5-6 రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ ఒక వాసన అనేది ఏంటంటే చాలా ఇబ్బందికరం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పదవిలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తలేరు, ఈ యొక్క మండిని ఎందుకు మూసివేస్తలేరని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ ఒక్క నాయకుడు వచ్చి ఇప్పుడు జంగన్నకు మొన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వచ్చి ఇక్కడ ఊసురు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు చెంగిచెర్ల ఉన్న నాయకులంతా వచ్చి ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తలేరు? మాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎవ్వరి కాళ్ళకు ముడుపులు చెల్లుతున్నాయని అర్థం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు రాకపోతే మాకు అదే డౌట్ వస్తుంది, మీరు వచ్చింది కింద ఇక్కడ బంద్ చేపిస్తలేరని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే చెంగిచెర్ల మండిలో
ఆ మేకలు ఏమైనా చనిపోతే తీసుకొచ్చి బయటేస్తారు. బయటేయడం వల్ల ఏంటంటే కుక్కలు ఆ మాంసాహారం తినేసి ఆ మాంసాహారం దొరకనప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లలను కరవడం జరుగుతున్నాయి కుక్కలు. ఇప్పుడు మాతావారి మీద కాలనీలో ఓ చిన్నపిల్లలని కరవడం చూసినాం. ప్రతి ఒక్కటి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తెలంగాణలో ఉన్న నాయకులు కావచ్చు, చెనిచెర్ల బోడుపల్లి మున్సిపల్ నాయకులు ప్రతి ఒక్కరూ చర్య తీసుకోవాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వంటి దుర్వాసనకు ఈ బొక్కలు మొత్తం గరగబెట్టిన స్మెల్కు చిన్నపిల్లలు వామిటింగ్ చేసుకుంటారు. పెద్దలకు లేడీస్కు మొత్తం బీమారీలు వస్తున్నాయి. తిందామంటే తినని కూడా అయితలేదు. అది ఆ స్మెల్కు రోడ్డు పూట పోతుంటేనే గలీజ్ వాసన, మురుగు వాసన, గలీజ్ వాసన వస్తుంది. చిన్నపిల్లలకు ఈరోజు చాలా బీమారులు పడుతున్నారు. ఈ మండి ఎంబడే ఇదివరకు ప్రతిసారి కూడా ధర్నా చేసినప్పుడు బంద్ చేస్తున్నారు. మళ్ళీ నెల 2 నెలలు కాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఇది కాలుష్యం నుంచి చిన్నపిల్లలకు మొత్తము వామిటింగ్లు, జ్వరాలు అన్నీ చాలా విపరీతమైన బీమారులు వస్తున్నాయి. దీంతో చాలా పిల్లలైతే చాలా మరీ ఘోరంగా స్కూల్ పిల్లలు కూడా లంచ్ టైంలో వామిటింగ్ కూడా మొత్తం తినని కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎంబడే దీని నుంచి మాకు రక్షణ కావాలి. మాకు ఇమ్మీడియట్లీ బంద్ చేసేయాలి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.